హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. ఇన్స్టెంట్గా మనీ బ్లాక్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, మనీ బ్లాక్స్ వీటిని ఎలా క్లియర్ చేసుకోవాలో లైవ్లో చూపిస్తారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ మనము మనీ బ్లాక్స్ ఒక 5 ఉన్నాయండి. ఇది మెయిన్ అందరికీ ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల మన వైబ్రేషన్స్ డిస్టర్బ్ అయిపోతుంటాయి. ఎందుకు ఇది డిస్టర్బ్ అవుతుందంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలాంటి ఇన్స్టెంట్గా 5 బ్లాక్స్. ఈ 5 బ్లాక్స్లో ఒక్కొక్క బ్లాక్కి 3 ఎమోషన్స్ ఉంటాయి. ఒక బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ అనేది చాలా పెద్ద బ్లాక్ మనీకి. మనం చిన్నప్పటి నుంచి తీసుకెళ్తే ఈ ఒక్క బ్లాక్ని క్లియర్ చేసుకోవడానికి 3 days పడుతుంది మనకి. ఓకే, సో ఫస్ట్ మీకు డౌట్ చెప్తాను. ఇందులో 5 ఏంటంటే డౌట్, ఇన్సెక్యూరిటీస్ ఆన్ మనీ. ఇది రెండో బ్లాక్. ఇన్సెక్యూరిటీ అంటే ప్రతిసారి మనం ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాం, డబ్బు తీసుకున్నప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ. ఓకే, ఇది రెండోది. మూడోది వచ్చి ఆస్కింగ్ ఫర్ మనీ. ఎవరినైనా డబ్బు అడగాలంటే నీకు ముందు స్టెప్ రెసిస్టెన్స్. ఓకే, మూడోది వచ్చేసేసి డబ్బు ఇవ్వాలి, గివ్. వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక బాధ వస్తుంది, అది కూడా ఒక బ్లాకే. నాలుగోది బ్లేమ్. ఈదర్ బ్లేమ్ నువ్వన్నా చేసుకుంటా, ఇంకెవడన్నా చేస్తాడు. బ్లేమ్ చేయడం అనమాట నువ్వు మనీ విషయంలో. ఓకే, ఇది 5. ఈ బ్లాక్స్లో ఒక్కొక్క దానికి యాంగర్, సాడ్, ఫియర్, ఈ 3 ఎమోషన్స్ జుడై ఉన్నాయి అనమాట. డౌట్కి యాంగర్, సాడ్, ఫియర్. ఓకే, సేమ్ థింగ్ ఇన్సెక్యూరిటీకి యాంగర్, సాడ్, ఫియర్. ఈ 3 ఎమోషన్స్ వల్లే డబ్బు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నీకు డౌట్ అనే నాకు డౌట్ ఉంది, దీనికి ఈ 3 ఎమోషన్స్ ఉంటే నీ యొక్క ఆలోచనలో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి లైవ్లో మనం చేద్దాం ఇది ఎలా హీల్ చేసుకోవచ్చు. ఈ డౌట్ని నీలో డౌట్ అనే బ్లాక్ని ఎలా క్లియర్ చేస్తాం. ప్రతి మనిషిలో డౌట్ ఉంటుంది మనీ విషయంలో. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఓకే విరాట్, నీకు డౌట్ మనీ విషయంలో డౌట్ ఏమైనా వస్తుందా? థాట్ నాకు చెప్పొద్దు నీ థాట్ ఏంటో, బట్ నీకేమైనా థాట్ వస్తుందా? డౌట్ మనీ విషయంలో నీ లైఫ్లో థాట్ వస్తుంది కదా, ఒక థాట్. టెల్ మీ ఎస్ ఆర్ నో. ఓకే, వస్తుంది. ఆ థాట్ వల్ల నీకు ఎక్కడైనా బరువుగా అనిపిస్తుందా? తల మీద బరువుగా, భుజాలు ఎక్కడైనా పెయిన్ కానీ గుచ్చుకోవడం కానీ ఏమైనా అవుతుందా? బరువుగా ఉందా తల? తల బరువుగా ఉంది. ఇప్పుడు టేక్ ఏ డీప్ బ్రెత్ అండ్ బ్రీత్ అవుట్. ఓకే, సో ఇప్పుడు నీకు యాంగర్, సాడ్, ఫియర్, ఈ థాట్ వచ్చినప్పుడు నీకు యాంగర్ వస్తుందా, ఫియర్ వస్తుందా, సాడ్ వస్తుందా? సాడ్నెస్ వస్తుంది. అంటే నీ బాడీ ఆ సాడ్నెస్ని బాధపడుతుంది. అంటే మనీ విషయంలో డౌట్ వచ్చినప్పుడల్లా నీ బాడీ సాడ్గా ఫీల్ అవుతుంది. సాడ్ వల్ల డబ్బు సంపాదిస్తామా? పీస్ఫుల్ ఉంటేనే సంపాదిస్తాం. సో టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ బ్రీత్ అవుట్. ఒక వైట్ హీలింగ్ లైట్ ఇస్ పాసింగ్ ఇన్ టు యువర్ బాడీ. నీ ముక్కులో నుంచి ఆ వైట్ హీలింగ్ లైట్ బ్రీత్ చేయి. సాడ్నెస్కి పంపించేయి. క్లియర్ దట్ సాడ్నెస్, పాస్ ఆన్ దిస్ సాడ్నెస్. ఈ సాడ్నెస్ అంతా బాడీ అన్ని పార్ట్స్లోకి పాస్ చేసేసి హీల్ చేసేసి ఎక్స్పీరియన్స్ చేసేసింది బాడీ. టెల్ టు యువర్ సోల్ దట్ ఇట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఓకే, డన్. సో నౌ ఇప్పుడు నీ తల బరువు తగ్గిపోయింది. ఎస్, క్లియర్గా ఉంది కదా. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ బ్రీత్ అవుట్. డౌట్ ఆన్ మనీ. ఇంకేమైనా థాట్స్ వస్తున్నాయా? ఇంకేమైనా చిన్నప్పుడు కానీ, చాలా చైల్డ్హుడ్ కానీ, ఇప్పటి వరకు ఇంకేమైనా డౌట్, ఎక్కడెక్కడైనా డౌట్ చేసావా నీ లైఫ్లో? మనీ విషయంలో డౌట్ పడ్డావా? No. Okay. Then take a deep breath and breathe out. Slowly and gently rub your hands, put on your eyes, open your eyes. Okay. ఇది చాలా క్విక్ ప్రాసెస్ అనమాట. అంటే యాంగర్, సాడ్, ఫియర్లో నీకు డౌట్ విషయంలో సాడ్నెస్ వస్తుంది, మనసు సాడ్ అయిపోతుంది. యాంగర్ రావట్లేదు, ఫియర్ రావట్లేదు, సాడ్నెస్. కానీ
నీకు అలా ఉంది, ఇంకొకరికి ఫియర్ రావచ్చు, భయం రావచ్చు, ఇంకొకరికి యాంగర్ రావచ్చు, కోపం, డౌట్ వచ్చిన ప్రతిసారి కోపం రావచ్చు. సో ఇది మనం చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అని ఒక్క బ్లాక్ని మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ డౌట్ పడ్డామో ఆ సిచ్యువేషన్స్లో ఎక్స్పీరియన్స్ చేసి ఆ థాట్ జస్ట్ మన ఇన్నర్ చైల్డ్ తీసుకెళ్ళిపోతుంది ఆ స్పేస్కి. ఆ థాట్లో నాకేముంది, యాంగర్ ఉందా, సాడ్ ఉందా, ఫియర్ ఉందా, జస్ట్ టేక్ ఎ వైట్ హీలింగ్ లైట్ అండ్ జస్ట్ హీల్ దట్ యాంగర్. ఎందుకంటే ఈ యాంగర్, ఫియర్ అండ్ సాడ్ ఈ మూడు మనం క్లియర్ చేసినప్పుడు, అంటే ఇవి వైట్, ఇది హీల్ లేకపోతే మనకి మనీ తాలూకా పీస్ఫుల్లోకి ఎంటర్ చేయదు. మనం అనుకుంటాము బయట ఐఎమ్ వైబ్రేటింగ్ విత్ పీస్, లవ్ అండ్ జాయ్. ఆ కాసేపు మెడిటేషన్ చేస్తావు, మళ్ళీ ఈ రూట్ బ్లాక్ ఒకటి ఉంది చూడు, ఇది అలారం కొడుతూనే ఉంటుంది, ఫియర్ 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 అనేసి వైబ్రేట్ చేస్తూనే ఉంటుంది. మనకి తెలీదు ఎలా వైబ్రేట్ చేస్తుందో మన బాడీ, మనకి తెలియదు. ఆటోమేటిక్గా భయం చూపించేస్తుంది బయటికి. ఒకళ్ళంటే భయం అనిపించింది అనుకోండి, సడన్గా వాళ్ళు వచ్చేయగానే లోపలే ఒక రకమైన భయం వస్తుంది. మనమే అరే నేను భయపడట్లేదు, ఎందుకు భయపడుతున్నాను, ఎందుకు ఇలా అవుతున్నాను, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అంతే. సో నువ్వు రూట్గా నువ్వు అలా వైబ్రేట్ అవుతున్నావు. సో దీన్ని ఫస్ట్ హీల్ చేసుకోవాలి వైట్ హీలింగ్ లైట్తో. ఇలా ఫస్ట్ హీలింగ్ చేసుకుని యాంగర్, ఫియర్, సాడ్ని క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ యొక్క డౌట్ ఆన్ మనీ క్లియర్ అవుతుంది. ఇది చేసుకుని సెల్ఫ్గా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు డౌట్తో. ఒక్క డౌట్ బ్లాక్. ఓకే, తర్వాత ఇన్సెక్యూరిటీ బ్లాక్ని కూడా యాంగర్, సాడ్, ఫియర్తో క్లియర్ చేసుకోవచ్చు. ఇలాగే ఇదే ప్రాసెస్ చేసుకొని తర్వాత ఆస్కింగ్ ఆఫ్ మనీ. నేను ఒకళ్ళని డబ్బు అడిగేటప్పుడు నాకేమొస్తుంది, యాంగర్ వస్తుందా, సాడ్ వస్తుందా, ఫియర్ వస్తుందా, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని అబ్జర్వ్ చేయరు. అరే నాకు ఎవరికైనా డబ్బు అడిగినప్పుడు నాకు భయం వేస్తుందా, కొంతమందికి భయం వేస్తుంది, కొంతమందికి యాంగర్ వస్తుంది, కొంతమందికి ఫియర్ వస్తుంది. సో ఏంటి వస్తుంది అన్నది, నీ బాడీ ఏంటి రిలీజ్ చేస్తుంది అన్నది నీకు ఒక ఐడియా రావాలి. అది వచ్చినప్పుడు నీకు దాన్ని హీల్ చేసుకోవాలి నువ్వు. సేమ్ ఇదే ప్రాసెస్ నేను ఏదైతే గైడ్ చేశానో ఇలా హీల్ చేసుకోవచ్చు. ఇది నేను ఎవ్రీ వెనస్డే చెప్తున్నాను. జస్ట్ ఎవ్రీ వీక్ ఈ మనీ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసేది ఈవినింగ్స్ చేస్తున్నాను బ్లాక్స్ క్లియరెన్స్. ఇదేంటంటే మీ యొక్క రూట్స్లోంచి, మీ యొక్క వైబ్రేషన్స్లోంచి, డిఎన్ఏ నుంచి ఫస్ట్ ఏదైతే యాంగర్, సాడ్, ఫియర్ ఏది వైబ్రేట్ అవుతుందో అనేది మీకు తెలిసిపోతుంది. అరే నేను యాంగర్లో ఉన్నాను లోపల, బయట ఎన్నిసార్లు జాయ్లోకి వస్తున్నా మళ్ళీ ఈ రూట్ అనేది నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది అనేది ఆన్సర్ మనకే తెలుస్తుంది. ఇలా కారణాలు తెలియకుండా ఎందుకు నష్టపోతున్నాం అనిపించినా, లేదంటే కారణాలు తెలియకుండా ఎందుకు మేము సఫర్ అవుతున్నాం అని తెలుసుకున్నా వాళ్ళు వెంటనే ఇటువంటి ప్రాసెస్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుందండి. ఎస్, వండర్ఫుల్ మ్యామ్. సో దీనికి సంబంధించి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.